హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ అందరి ముందరకు వచ్చేసాను. ఇది వచ్చేసి G+1 హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే హౌస్ అయితే మంచిగా కాలనీ వ్యూలో చాలా చక్కగా అనేది నిర్మించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ హౌస్ అనేది అర్జెంట్ సేల్కి రావడం జరిగింది. రీసేల్ ప్రాపర్టీ అనమాట. ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అన్నట్టుగా ఇల్లు అనేది అమ్మకానికి పెట్టడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, సో అందుకని చెప్పేసి ఇంత మంచి బ్యూటిఫుల్ హౌస్ అనేది మీకు కేవలం 18 లక్షలకి మాత్రమే అర్జెంట్ సేల్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అర్జెంట్ సేల్ కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న అంతా సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ మీకు వచ్చేసేసి మీరు ఏసీ ఫిట్టింగ్ పర్పస్ కానీ అలా సైడ్ వ్యూ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ముందర అంతా కంప్లీట్గా మీరు పార్కింగ్ స్పేసింగ్ అన్నట్టు యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, G+1 కాబట్టి మీకు 2 సపరేట్ మీటర్ రీడింగ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ స్పేస్లో ఈజీగా ఒక కారు 2-3 బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ వ్యూ అనమాట. మంచి చక్కగా స్పేషియస్ హాల్ వ్యూ. దాని పక్కనే మీకు వచ్చేసేసి మంచిగా చాలా స్పేషియస్ డైనింగ్ స్పేసింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కొంచెం లోపల కనుక వెళ్ళినట్టయితే మీకు పూజ గదికి సపరేట్ రూమ్ అనేది మీకు అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, దాని పక్కనే మీకు వచ్చేసి కిచెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది టోటల్గా 4 BHK, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 2 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 బెడ్రూమ్స్ అనేవి ఉంటాయి. సో G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ అనేది పెట్టారు. ఫ్రెండ్స్, అండ్ హౌస్ కూడా చూస్తున్నారు కదా, మంచి LED లైట్ ఫిట్టింగ్స్, వెంటిలేషన్ పర్పస్కి విండోస్, కాంట్రాస్ట్ కలర్స్ అనేవి యూస్ చేసి, ప్లస్ మీకు ఒక స్టోరేజ్ రూమ్ టైప్లలో ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్ లాగా చాలా స్పేషియస్గా హౌస్ అయితే చాలా చక్కగా నిర్మించారు. అండ్ మీకు వచ్చేసేసి హౌస్ అనేది సేల్కి పెట్టడం వల్ల మీకు హౌస్కి ఒక కొత్త ఫినిషింగ్ అన్నట్టుగా లుక్ రావాలని మీకు పెయింటింగ్స్ అనేవి కూడా మీకు ఆల్రెడీ చేయించేసి కంప్లీట్ క్లీనింగ్ అంతా చేయించేసి హౌస్ అయితే సేల్కి అన్నట్టుగా పెట్టేశారు. ఫ్రెండ్స్, అండ్ మీకు వచ్చేసి ఆపోజిట్ స్పేస్లో కూడా ఒకవేళ సపోజ్ మీకు కనుక 2 కార్స్ ఉన్నా కూడా ఇంటి ముందర కూడా మంచి చిన్న టైప్ షెడ్ టైప్లో అన్నట్టుగా వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే సెక్యూర్డ్గానే మీరు కార్ అనేది కూడా పార్క్ చేసేసుకోవచ్చు. అడిషనల్ కార్ కనుక ఉంటే ఆ ఛాన్స్ అప్పుడు కూడా చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ, 100% సెక్యూరిటీ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ క్లోజ్ టు మెయిన్ రోడ్ బిట్టే కాబట్టి మీకు నియర్ బై మీకు స్కూల్స్ కానీ మాల్స్ కానీ కాలేజెస్ కానీ అలా వెళ్ళడానికి కూడా ప్రొవిజన్స్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయితే చూసేశారు కదా ఫ్రెండ్స్. ఏదైతే ప్యాటర్న్లో గ్రౌండ్ ఫ్లోర్ ప్యాటర్న్లో హౌస్ అయితే కట్టించారో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే ప్యాటర్న్లో మీకు ఫస్ట్ ఫ్లోర్ ఆల్మోస్ట్ అంటే అప్రాక్సిమేట్ ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్లలో మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఎంటర్ అవుతున్న హాల్ వ్యూ, దానికి ఆపోజిట్లోనే కిచెన్ ఏరియా నుంచి అవుట్డోర్ అన్నట్టుగా మీకు కంప్లీట్ ఒక వాష్ ఏరియా పార్టీషన్ అన్నట్టుగా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, బికాస్ ఇది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మీకు కిచెన్ నుంచి బ్యాక్ నుంచి వాష్ ఏరియా అన్నట్టుగా ప్రొవైడ్ చేశారు. అది మీరు యూటెన్సిల్ వాష్ ఏరియా కానీ క్లోత్ వాష్ ఏరియా అన్నట్టు కూడా మీరు ఫిట్ ఇన్ అన్నట్టుగా చేసేసుకోవచ్చు. ఇక ఇది చూసినట్టయితే మీకు 2 బెడ్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బెడ్రూమ్స్లో మ్యాండేట్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఒక మంచి చక్కటి చిన్నటి కుటుంబంకి ఎలా అయితే హౌస్ అయితే కావాలో కన్వీనియంట్గా స్పేషియస్గా అదే విధంగా హౌస్ అయితే చాలా చక్కగా అన్నట్టుగా నిర్మించారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కంప్లీట్గా సైడ్ వ్యూ అనమాట. మీకు బయట కిచెన్ కాకుండా వేరే రూమ్ నుంచి అవుట్లెట్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఇక్కడ కంప్లీట్ ఇది ఏదైతే స్పేసింగ్ అన్నట్టుగా ఉంది, కంప్లీట్ స్పేసింగ్ని మీరు ఇదర్ డైనింగ్ స్పేసింగ్ లాగా కూడా మీరు అన్నట్టుగా యూస్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు అక్కడ నుంచి వచ్చేసేసి ఇక్కడ టోటల్గా మీకు 4 వాష్రూమ్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 వాష్రూమ్స్ అన్నట్టు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, సో ఫైనల్లీ హౌస్ అయితే మొత్తం చూసేశారు. మొత్తం హౌస్ చూసిన తర్వాత మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో నేను మా వెబ్సైట్ పెట్టాను అనమాట. ఈ హౌస్ కాకుండా మీకు ఎలాంటి మీ బడ్జెట్ ఫ్రెండ్లీ లొకేషన్ వైజ్ ఆ టైప్లో మీరు హౌసెస్ అనేవి వెతుక్కొని మీరు ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. లేదు అనుకుంటే వెబ్సైట్ ఇవన్నీ ఎందుకు ఎట్లా వీడియో చూసాం ఇదే హౌస్ నచ్చింది అనుకుంటే కూడా మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చేసేసి విజిట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. సో హౌస్ వ్యూ అయితే చూసేసారు. ఇప్పుడు కాలనీ వ్యూ కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇదంతా కంప్లీట్గా మీరు చూస్తున్నట్టయితే నియర్ బై అపార్ట్మెంట్స్
మంచిగా ఆల్మోస్ట్ క్లోజ్ టు మెయిన్ రోడ్ బిట్ కాబట్టి మీకు హౌస్ యొక్క వెయిటేజ్ కూడా ఆటోమేటికల్లీ పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఐ హోప్ ఈరోజు పోస్ట్ చేసిన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ హౌసెస్ కోసం, తక్కువ బడ్జెట్ హౌసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అప్పుడే మేము మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ.